హలో స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం 9th లెసన్ నేర్చుకుందాం. సో ఇక్కడ పెప్పర్ మిరియాలు గురించి నేర్చుకుంటే, మిరియాలు అనేది రోమన్ ఏరియాస్లో చాలా డిమాండ్ ఉంటుంది. సో ఎంత డిమాండ్ ఉంటుందంటే ఈ రోమన్ పీపుల్ ఈ మిరియాలని బ్లాక్ గోల్డ్ అని పిలుస్తుండే అనమాట. సో నెక్స్ట్ కింగ్డమ్స్ గురించి వస్తే 2300 years అగో సౌత్ ఇండియాలో ముగ్గురు పవర్ఫుల్ కింగ్డమ్స్ ఉంటుండే. ఆ పవర్ఫుల్ కింగ్డమ్స్ ముగ్గురు ఉన్నాయి కాబట్టి వాళ్ళని మూవెందర్ అని అంటుండే. ఆ మూవెందర్ వచ్చేసి చోలాస్, చెరాస్ ఇంకా పాండ్యాస్. సో చోలాస్ క్యాపిటల్ పోర్ట్ సిటీ వచ్చేసి చోలా పోర్ట్ సిటీ వచ్చేసి పూహార్. ఓకేనా, పూహార్ అన్న కావేరి పట్టణం అన్న ఒకటే ప్లేస్. నెక్స్ట్ పాండ్యాస్ క్యాపిటల్ వచ్చేసి మధురై. సో శతవాహనాస్, అసలు శతవాహనాస్ గురించి మనకి గౌతమి బాలశ్రీ అనే ఆమె ఇన్స్క్రిప్షన్ పైన రాసింది. అట్లా మనకి ఇక్కడ శతవాహన కింగ్డమ్ ఉంది, ఇది పవర్ఫుల్ కింగ్డమ్, ఇక్కడ గౌతమి పుత్ర శ్రీ శతకర్ణి ఉండేటోడు, ఈయన ఇంపార్టెంట్ రూలర్ అనేసి వీళ్ళ గురించి అంతా మనకి ఈ ఇన్స్క్రిప్షన్ ద్వారానే తెలిసింది. ఓకేనా, ఈ ఇన్స్క్రిప్షన్ రాసింది గౌతమి బాలశ్రీ. సో ఈమె పుత్రుడు గౌతమి పుత్ర శ్రీ శతకర్ణి. ఓకేనా, సో ఈ ఇన్స్క్రిప్షన్ ప్రకారం 2100 సంవత్సరాల ముందు శతవాహనాస్ అనే ఒక పవర్ఫుల్ కింగ్డమ్ ఉండేది. అది వెస్టర్న్ ఇండియాని రూల్ చేస్తుండే. అందులో ఇంపార్టెంట్ రూలర్ వచ్చేసి గౌతమి పుత్ర శ్రీ శతకర్ణి. సో వీళ్ళ మదర్ వచ్చేసి గౌతమి బాలశ్రీ. సో గౌతమి పుత్ర శతకర్ణి ఇంకా వేరే శతవాహన రూలర్స్, ఈ శతవాహన రూలర్స్ అందరూ కలిసి వీళ్ళని ఏమంటారంటే లార్డ్స్ ఆఫ్ దక్షిణపథ అంటారు. ఓకేనా, దక్షిణపథ అని ఎందుకు వచ్చింది? ఎందుకంటే వీళ్ళు వెస్టర్న్ ఇండియాలో పవర్ఫుల్ కింగ్డమ్ అనమాట. దక్షిణ వెస్టర్న్ ఇండియా. ఓకే, దక్షిణపథ లార్డ్స్ అని అంటారు ఈ శతవాహన రూలర్స్ని. సో ఇక్కడ ఈ టైంలో ఏమవుతుంది అంటే చైనాలో సిల్క్ క్లాత్ తయారు చేసే టెక్నిక్స్ అనేవి ఫస్ట్ ఇన్వెంట్ అయినాయి చైనాలో 7000 years అగో. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే చైనీస్ పీపుల్ వేరే వేరే సైడ్ వెళ్ళడం స్టార్ట్ చేసినారు. సో అట్లా వెళ్ళి వాళ్ళ సిల్క్ క్లాత్ని అమ్ముకుంటూ వస్తున్నాయి అనమాట. సో ఆ రూట్ని చైనా నుంచి ఏ దేశాలకు పోతుండేనో ఆ రూట్ని కుషనాస్ గ్రాస్ప్ చేసుకొని ఆ రూట్ని సిల్క్ రూట్ అంటారు అనమాట. సో ఆ సిల్క్ రూట్ని కంట్రోల్లో పెట్టుకున్నారు కుషనాస్. సో ఎందుకు కంట్రోల్లో పెట్టుకున్నారంటే, సో ఇట్లా వీళ్ళు ట్రేడింగ్ పర్పసెస్కి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తారు కాబట్టి మన ప్లేస్ నుంచి వెళ్ళాలి కాబట్టి వీళ్ళు ట్యాక్స్ పే చేసి వెళ్ళాలి. సో దానివల్ల ఏమవుతుంది, కుషనాస్కి ఇన్కమ్ వచ్చినట్టు అవుతుంది, ఆ ఏరియా వీళ్ళ కంట్రోల్లో ఉన్నట్టు అవుతుంది. సో కుషనాస్ ఈ సిల్క్ రూట్ని కంట్రోల్ చేసేటోళ్ళు 2000 సంవత్సరాల ముందు. సో ఇది వీళ్ళు ఈ ఏరియా వచ్చేసి సెంట్రల్ ఏషియా ఇంకా నార్త్ వెస్ట్ ఇండియా సైడ్ వెళ్తుండే అనమాట. ఓకే, సో కుషనాస్ ఇట్లా సిల్క్ రూట్నే కంట్రోల్ చేసారంటే వీళ్ళ దగ్గర చాలా పైసలు ఉంటుండే. సో అట్లా వీళ్ళే అనమాట ఎర్లీ అంటే ఫస్ట్ గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేసింది ఎవరంటే కుషనాసే. ఓకే, ఇట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సిల్క్ రూట్ని కంట్రోల్ చేసినంటే వీళ్ళ దగ్గర మస్తు పైసలు ఉంటాయి. సో అట్లా గోల్డ్ కాయిన్స్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఈ కుషనాసే. సో కుషనాస్ 1900 సంవత్సరాల ముందు రూల్ చేసిరనమాట. సో ఈ కుషనాస్లో బుద్ధిస్ట్ కౌన్సిల్ని కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేసారు, ఒక బుద్ధిస్ట్ కౌన్సిల్ని. నెక్స్ట్ వచ్చేసి బుద్ధ చరిత అనేది కంపోజ్ చేసిండు అశ్వఘోష. కుషనాస్ టైంలో ఉన్న ఇంపార్టెంట్ కింగ్ కనిష్క. సో ఈ కనిష్క కోర్ట్లో అశ్వఘోష ఉంటుండే. సో ఈయన రాసింది బుద్ధ చరిత. ఇది సాంస్క్రిట్లో ఉంటుంది. బుద్ధ చరిత అంటే బుద్ధుని యొక్క చరిత్ర. సో ఈ బుక్ని రాసింది అశ్వఘోష ఎవరు? కనిష్కాస్ కోర్ట్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్. సో నెక్స్ట్ మనకి తర్వాత ఏమైంది అంటే బుద్ధిజం అనేది 2 భాగాలుగా విడిపోయిందనమాట. ఒకటి
థెరవాడ బుద్ధిజం అని, ఇంకొకటి మహాయాన బుద్ధిజం అని. థెరవాడ బుద్ధిజం వచ్చేసి ఓల్డర్ ఫామ్ ఆఫ్ బుద్ధిజము, మహాయాన బుద్ధిజం వచ్చేసి న్యూ ఫామ్ ఆఫ్ బుద్ధిజం అనమాట. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, మహాయాన బుద్ధిజంలో బుద్ధుణ్ణి స్టాచ్యూ లాగా చేసి కొలుచుకుంటుండే. కానీ థెరవాద బుద్ధిజంలో, పాత బుద్ధిజంలో ఏమవుతుండే అంటే వీళ్ళు ఆల్రెడీ అంటే చెట్టుని లేకపోతే బుద్ధిస్ట్ సింబల్ ఏదైతే ఉంటుందో సింబల్ని బేస్ చేసుకొని వీళ్ళు మొక్కుకుంటుండే అనమాట. సో ఇది మేజర్ డిఫరెన్స్. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మహాయాన బుద్ధిజంలో లిటరేచర్ అనేది సాంస్క్రిత్ లాంగ్వేజ్లో రాయడం స్టార్ట్ చేసినారు. అదే థెరవాద బుద్ధిజంలో ఆర్డినరీ ప్రాకృత్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేస్తుండే అనమాట. ఇది ఒక మేజర్ చేంజ్. సో అందుకే ఇక్కడ మీరు గమనించవచ్చు, అశ్వఘోష బుద్ధ చరితాన్ని రాసిండు. ఏ లాంగ్వేజ్లో రాసిండు? సాంస్క్రిత్లో రాసిండు. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బోధిసత్వాస్. బోధిసత్వాస్ అంటే బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఉంటారో, సన్యాసులు, వీళ్ళు తపస్సు చేసి చేసి ఎన్లైట్మెంట్ వచ్చిన వాళ్ళని బోధిసత్వాస్ అంటారు. సో బోధిసత్వాస్ జనరల్గా వాళ్ళకి ఎన్లైట్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కరే ఫారెస్ట్ దగ్గరికి పోయి వాళ్ళు ధ్యానం చేసుకుంటూ బతకొచ్చు అనమాట, ఒక్కరే ఉండొచ్చు. కానీ ఈ బోధిసత్వాస్ అట్లా ఉండకుండా వేరే వాళ్ళకి టీచ్ చేయాలి, ప్రజలకి హెల్ప్ చేయాలి అనేసి స్టార్ట్ చేసిర్రు అనమాట. సో తర్వాత ఈ కంట్రీస్, సెంట్రల్ ఏషియా కంట్రీ కానీ, చైనా, జపాన్, కొరియా లాంటి కంట్రీస్ బోధిసత్వాస్ని కూడా మొక్కడం, కొలుచుకోవడం స్టార్ట్ చేసినాయి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కేవ్స్. సో వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉంటుండే. సో వాళ్ళకి ఒక పర్మనెంట్ రైనీ సీజన్లో వాళ్ళు ఉండడానికి ఒక గుహ లాంటిది ఒకటి ఉండాలనేసి పెద్ద పెద్ద కింగ్స్, క్వీన్స్ వీళ్ళందరూ కేవ్స్ కట్టమని ఆర్డర్ చేస్తారు బుద్ధిస్ట్ వాళ్ళకి. సో అట్లా జనరల్గా మంచి సిటీస్ దగ్గర ప్రాంతాల్లో, ఈ వెస్టర్న్ ఘాట్స్ ఏరియాస్లో ఈ కేవ్స్ అనేవి వీళ్ళ కోసం ప్రత్యేకంగా కట్టుకున్నారనమాట, కట్టించినారు. ఈ క్వీన్స్, కింగ్స్, పెద్ద పెద్ద గొప్ప ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కట్టించినారనమాట. సో ఇందాక మనం నేర్చుకున్నాక ఓల్డర్ ఫామ్ ఆఫ్ బుద్ధిజంని థెరవాద బుద్ధిజం అంటారు. ఈ థెరవాద బుద్ధిజం అనేది సౌత్ ఈస్ట్ కంట్రీస్లకి ఎక్కువ స్ప్రెడ్ అయింది. లైక్ శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, ఇంకా కొన్ని సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా, ఇండోనేషియా లాంటి కంట్రీస్లో కూడా థెరవాద బుద్ధిజం అనేది స్ప్రెడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ చైనీస్ పిలిగ్రిమ్స్ వచ్చేసి ఫాగ్జియన్. ఫస్ట్ పిలిగ్రిమ్ అంటే ఏంది? బుద్ధిజం అంటే రిలీజియస్ పరంగా వాళ్ళు వాళ్ళ దేవునికి మొక్కుకోవడానికి ఆ ప్లేస్కి విజిట్ చేస్తారనమాట. వాళ్ళని పిల్గ్రిమ్స్ అంటారు. సో చైనీస్ పిల్గ్రిమ్స్, మన ఇండియా బుద్ధిజం పుట్టిన ప్లేస్ కాబట్టి ఫాగ్జియన్ 1600 years ago మన ఇండియాకి వచ్చిండు. దాని తర్వాత 200 సంవత్సరాల తర్వాత జియాన్ జాంగ్ వచ్చిండు. మళ్ళీ ఈయన వచ్చిన 50 yearsకి ఐ సింగ్ వచ్చిండు 1350 years ago. సో ఇట్లా చైనీస్ పిల్గ్రిమ్స్ అనేటోళ్ళు వచ్చిర్రు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి భక్తి అనే వర్డ్ గురించి నేర్చుకోవాలి. భక్తి అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్ అనమాట. సో బజ్ అంటే విడిపోయి అందరికీ షేర్ చేయడం. సో అట్లా భక్తి అనే వర్డ్ వచ్చింది. నెక్స్ట్ హిందూ అనేది ఇండస్ రివర్ పైన ఆధారపడి దీన్ని డిరైవ్ చేసారు అనమాట. అప్పట్లో అరబ్స్, ఇరానియన్స్ ఎవరైతే ఇండస్ రివర్కి ఈస్ట్ సైడ్ ఉంటారో వాళ్ళని హిందూస్ అని హిందూస్ లాగా అయిపోయిందనమాట. నెక్స్ట్ క్రిస్టియానిటీ అనేది వెస్ట్ ఏషియాలో 2000 years ago స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా కేరళకి స్ప్రెడ్ అయింది. సో సైరియన్ క్రిస్టియన్స్ అనేటోళ్ళు కేరళకి స్ప్రెడ్ చేసిరు అనమాట. అట్లా మన ఇండియాకు మెల్లమెల్లగా క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయిపోయింది. సో ఈ సైరియన్ క్రిస్టియన్స్ ఉన్నారు కదా, సో వీళ్ళు ఓల్డెస్ట్ క్రిస్టియన్ కమ్యూనిటీస్ అనమాట. వరల్డ్లోనే ఓల్డెస్ట్ క్రిస్టియన్ కమ్యూనిటీస్. సో కేరళ క్రిస్టియన్స్ కూడా ఒక టైప్ ఆఫ్ సైరియన్ క్రిస్టియన్సే.